హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన ప్రతి నోటిఫికేషన్ కూడా ఇన్ టైంలో కావాలని అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి జూనియర్ అసిస్టెంట్ జాబ్స్కి సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా మనకి సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ అనేది రావడం జరుగుతుంది. అలాగే మనకి చాలా తక్కువ అయితే మనకి కాంపిటీషన్ ఉంటుందన్నమాట. అది ఎందుకు అనేది ఒకసారి మీరు వీడియో కంప్లీట్గా చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అలాగే ప్రతి ఒక్క క్యాస్ట్ వారికి కూడా ఎక్కువ వేకెన్సీస్ అనేది అలాట్ చేశారనమాట. అండ్ మంచి శాలరీస్ కూడా స్టార్టింగే రాబోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. లాస్ట్ వరకు చూసి అప్లై చేసుకోండి. అండ్ మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒక చిన్న లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని అయితే క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అనేది మనకి ఐడిబిఐ బ్యాంక్ నుంచి రావడం అయితే జరిగిందనమాట. అండ్ దీనికి సంబంధించి మనం కంప్లీట్ డీటెయిల్స్ని వీడియోలో చూద్దాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మనకి నోటిఫికేషన్ అనేది రీసెంట్గానే రావడం జరిగిందనమాట. ఇక్కడ మనకి డేట్స్ చూసినట్టయితే కనుక ఇంపార్టెంట్ డేట్స్ గురించి చూసినట్టయితే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. చూడండి, లాస్ట్ డేట్ వచ్చేసి 12th March 2023 వరకు మనకి లాస్ట్ డేట్ ఉంది. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయితే అయిపోయింది. మనకి 12th March 2025 వరకునే లాస్ట్ డేట్ ఉంది. కాబట్టి ఈ వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే మనం అప్లికేషన్ అన్నీ కూడా ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే మనకి ఇక్కడ జోన్ల వారీగా కూడా ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మనకి క్లియర్గా మనం చూసినట్టయితే సౌత్ అండ్ వెస్ట్ జోన్స్ అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే నార్త్ అండ్ ఈస్ట్ జోన్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడే మనకి హైదరాబాద్ చూడండి, హైదరాబాద్ జోన్ ఉంది. ఇక్కడే మనకి స్టేట్స్లో ఇక్కడ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అని కూడా ఉంది. సో దీనికి సంబంధించి మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇంకా మిగిలిన జోన్స్ కూడా ఉన్నాయి. అవి కూడా కావాలి అనేసి అన్నవాళ్ళు అవి కూడా ఒకసారి చెక్ చేసుకుని వాటికి కూడా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ చూడండి, నార్త్ అండ్ ఈస్ట్ జోన్స్ అనేసి ఇక్కడ మనకి క్లియర్గా ఈ జోన్స్ గురించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి వేరు రకాలైన జోన్స్ అలాగే స్టేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఎవరైనా పెట్టుకోవాలంటే ఇక్కడ మీరు చూసి నేను కింద డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఇస్తాను, ఈ నోటిఫికేషన్ లింక్. సో మీరు దాని నుంచి ఒకసారి చెక్ చేసి మీరు దానికి కూడా ఒకవేళ అప్లై చేసుకుంటే అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ సంబంధించి వేకెన్సీస్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి క్లియర్గా వేకెన్సీస్ గురించి కూడా లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి టోటల్గా వచ్చేసి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 650 వేకెన్సీస్ ఉన్నాయనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ఇక్కడ ప్రతి ఒక్క క్యాస్ట్ వారికి కూడా వేకెన్సీస్ అలాట్ చేయడం అయితే జరిగింది. జనరల్ వాళ్ళకి 260 వేకెన్సీస్, ఎస్సీ వాళ్ళకి 100 వేకెన్సీస్, ఎస్టీ వాళ్ళకి 54 వేకెన్సీస్, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 65 వేకెన్సీస్, ఓబీసీ వాళ్ళకి 171 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా ఇక్కడ మనకి వేకెన్సీస్ అలాట్ చేయడం జరిగిందనమాట. కాబట్టి ప్రతి ఒక్క క్యాస్ట్ వారికి కూడా ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అందరికి కూడా మంచిగా ఈక్వల్గా ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి, అలాగే ఎక్కువ పోస్టులు కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ గురించి కూడా క్లియర్గా ఇక్కడ మనకి టేబుల్ అనేది ప్రొవైడ్ చేశారు వాళ్ళు. మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది March 1 నుంచి స్టార్ట్ అవ్వడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మనకి ఆన్లైన్లో సబ్మిషన్స్ అనేవి March 1 నుంచి March 12 వరకు పెట్టుకునే అవకాశం మాత్రమే ఉంది. కాబట్టి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఫాస్ట్గా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అండ్ దీనికి సంబంధించి మనకి ఆన్లైన్ టెస్ట్ అనేది ఎప్పుడు ఉంటుంది అని కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. April 6, 2025 మనకి ఆన్లైన్ టెస్ట్ ఉండడం జరుగుతుంది అనేసి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి కింద ఒక పాయింట్ కూడా మెన్షన్ చేశారు చూడండి, ఇఫ్ ఏదన్నా ఒకవేళ ఆన్లైన్ టెస్ట్లో ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే కనుక మీకు ఇంటిమేట్ చేస్తారు అనేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి మీరు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ తర్వాత ఇక్కడ మీరు వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటే ఏదైనా టెస్ట్లో మోడిఫికేషన్ డేట్స్ ఏమైనా మోడిఫై అయ్యాయా లేదా అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మనకి నోటిఫికేషన్ సంబంధించి ఏజ్ లిమిట్ గురించి చూసినట్టయితే కనుక మనకి మినిమం 20 years నుంచి మాక్సిమం 25 years వరకు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అలాగే ఇక్కడ మనకి ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి, క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ బీన్ బోర్న్ నాట్ ఎర్లియర్ దెన్ 2000s, అంటే 2000s ముందు పుట్టిన వాళ్ళకి అప్లై చేసుకునేడానికి ఛాన్స్ లేదు. అండ్ 2005 తర్వాత పుట్టిన వాళ్ళకి కూడా అప్లై చేసుకునే ఛాన్స్ లేదనమాట. సో ఈ మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీ, చాలా తక్కువ కాంపిటీషనే ఉంటుంది అని కూడా చెప్పొచ్చు అనమాట దీనికి రిలేటెడ్గా. సో కాబట్టి దీనికి ఖచ్చితంగా ఎవరైతే ఇప్పుడు ఈ టైం గ్యాప్లో పుట్టిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఏజ్ లిమిట్ అనేది కరెక్ట్గా ఉంటుందన్నమాట. సో వాళ్ళకి మాత్రం అప్లై చేసుకునే ఎలిజిబిలిటీ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆ టైంలో ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని యూజ్ చేసుకోండి. అండ్ దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అండ్ దీనికి సంబంధించి మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. అలాగే ఓబీసీ వాళ్ళకి 3 years, అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 years, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి 5 years ఇలా మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేవి మనకి వర్తించడం కూడా జరుగుతుందన్నమాట.
కాబట్టి ఏజ్ కూడా మీకు చాలా అనుకూలిస్తుంది. కాబట్టి ఎవరైతే ఈ ఏజ్ లిమిట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి చూసినట్టయితే కనుక మనకి ఎవరు గ్రాడ్యుయేట్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఎనీ డిసిప్లిన్లో గ్రాడ్యుయేట్ అయిన ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. బీఏ కానీ, బీఎస్సీ కానీ, బీకామ్ కానీ, లేకపోతే బీఫార్మసీ కానీ, ఏదైనా సరే ఎవరైనా సరే అప్లై చేసుకునేడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాల్సి ఉంటుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ అలాగే మీరు రీజనల్ లాంగ్వేజ్ కూడా రావాల్సి ఉంటుందన్నమాట. అంటే మీరు ఏపీ అండ్ తెలంగాణకు పెడితే మన రీజనల్ లాంగ్వేజ్ వచ్చి తెలుగు. సో అది కూడా రావాల్సి ఉంటుంది. ఆర్ఎల్స్ ఉర్దూ వచ్చినా పర్లేదు. ఇది కానీ అది కానీ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే మీరు పెట్టుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో కాబట్టి జస్ట్ ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే మీరు పెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికైతే డిగ్రీ క్వాలిఫికేషన్ అది ఏ స్ట్రీమ్ అయినా సరే పెట్టుకునే ఛాన్స్ ఇచ్చారు. కాబట్టి క్వాలిఫికేషన్ ఉండి అలాగే ఏజ్ లిమిట్ కూడా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా అదొక మంచి ఆపర్చునిటీ కాబట్టి పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి దీన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. అలాగే ఈ పోస్ట్కి సంబంధించి మన సెలక్షన్ ప్రాసెస్ గురించి చూసినట్టయితే కనుక ఫస్ట్ అయితే మనకు ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఆన్లైన్ టెస్ట్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఆన్లైన్ టెస్ట్కి సంబంధించి మనకి ఏమేమి ఉంటాయి, సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి, అలాగే ఎన్ని మార్క్స్కి అనేది ఒకసారి చూద్దాం. మనకి ఇక్కడ నేమ్ ఆఫ్ ద టెస్ట్ వచ్చేసి ఇక్కడ మనకి 4 టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇక్కడ డేటా అనాలిసిస్, అలాగే రీజనింగ్కి సంబంధించి, అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, అలాగే యాప్టిట్యూడ్కి సంబంధించి, అలాగే జనరల్ ఎకానమీ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్కి సంబంధించి మనకి సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. అండ్ దానికి సంబంధించి మనకి 60 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పటికీ 60, 40, 40, 60 ఇలాగా మనకి ఇవ్వడం జరిగింది. అలాగే ఈచ్ క్వశ్చన్ క్యారీ ఈచ్ మార్క్ కింద 60 క్వశ్చన్స్కి 60 మార్క్స్, 40 క్వశ్చన్స్కి 40 మార్క్స్ ఇలా మనకి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అండ్ అలాగే మనకి ఇక్కడ టైం కూడా అలాట్ చేయడం జరిగింది. ఇక్కడ రీజనింగ్ వాటికి సంబంధించి 40 minutes అనేది ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్కి సంబంధించి 20, యాప్టిట్యూడ్కి సంబంధించి 35, అలాగే బ్యాంకింగ్ అవేర్నెస్కి సంబంధించి 25 ఇలా మనకి 25 minutes ఇలా ఇవ్వడం అయితే జరిగిందనమాట. అండ్ దీనికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా మనకి క్లియర్గా మీరు ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ దీనికి సంబంధించి మనకి ఆన్లైన్ టెస్ట్ అది కూడా మనకి ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామే ఉంటుంది అనేసి కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే ఈచ్ రాంగ్ ఆన్సర్కి వచ్చేసి 0.25 మార్క్స్ అనేవి మనకి రెడ్యూస్ చేస్తారనమాట. అంటే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందనేసి ఇక్కడ మనకి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొంచెం మంచిగా ఆలోచించి కొంచెం ప్రిపేర్ అయ్యి వెళ్తే కనుక ఖచ్చితంగా అందరూ కూడా మంచిగా క్వాలిఫై అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇలా మనకి టోటల్ ఓవరాల్గా టైం వచ్చేసి 120 minutes అనేది మనకి అలాట్ చేస్తారని చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అనేసి కూడా ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు చూడండి. ఇక్కడ మెన్షన్ చేశారు. చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ఇలా మనకి ఏపీ వాళ్ళకు ఉంటాయి అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే తెలంగాణకు సంబంధించి ఇక్కడ మనకి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఇలా మనకి ఇవైతే ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ ప్లేసెస్లోకి మీరు ఎగ్జామ్ రాసుకునేడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూస్ చేసుకోండి. అలాగే మనకి ఇక్కడ ఫీజు డీటెయిల్స్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ SC, ST, PWD వాళ్ళకి 250 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అలాగే మిగిలిన వాళ్ళందరూ కూడా 1050 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే అప్లికేషన్ ఫీజు ఇది ఏదైతే ఉందో దాంతోపాటు ఇంటిమేషన్ ఛార్జెస్ కూడా పే చేయాల్సి ఉంటుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీకు ఏదైతే వెబ్సైట్ ఇచ్చారో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుని ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ ఏదైతే ఫిల్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ ఇవన్నీ కూడా పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఎవరికైనా అప్లికేషన్ ప్రాసెస్ కూడా కావాలనేసి అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో అప్లికేషన్ ప్రాసెస్ అనేసి కమెంట్ చేస్తే నేను వచ్చిన కమెంట్స్ని బట్టి నేను అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేయడానికి ఉంటుంది అనమాట. ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన వాళ్ళకి 2 months అనేది ఇంటర్న్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. మనకి తర్వాత 4 months ఆన్ జాబ్ ట్రైనింగ్ అనేది ఇస్తారు. ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. దాని తర్వాత మనకు వచ్చేసి ఈ అసిస్టెంట్ పోస్టుల కోసం అనేసి మనల్ని సెలెక్ట్ చేసుకోవడం అయితే తీసుకుంటారనమాట. దానికి సంబంధించి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు ఆఫీసర్స్ అండ్ సెంట్రల్కి సంబంధించి. అలాగే ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లాగానే మనకి వర్క్ అవడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ దీనికి సంబంధించి ఇంటర్న్షిప్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఇది 1 year ఇలాగా మనకి ట్రైనింగ్ అయిన తర్వాత మనల్ని పర్మనెంట్గా తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. సో కాబట్టి ఫస్ట్ అయితే ఇంటర్న్షిప్ అలాగే ఆన్ జాబ్ ట్రైనింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి అనేసి కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు చూసుకుని క్లియర్గా
ఇక్కడ మనకి ప్రతి ఒక్కటి కూడా మెన్షన్ చేసిన విధంగా మీకు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కటి కూడా పాయింట్ టు పాయింట్ వైజ్ చూసుకోండి. అండ్ అలాగే ఇక్కడ మన జోనుల్లో కూడా హైదరాబాద్ జోనే ఇవ్వడం జరిగింది కాబట్టి మనకి దగ్గరగానే మన ప్లేస్లోనే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ప్రతి ఒక్కరు కూడా పెట్టే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఇవన్నీ కూడా ఐడిబిఐకి సంబంధించి జాబ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ లాగానే మనకి వర్క్ అవుతాయి. అండ్ దీనికి సంబంధించి మనకి 3 years అనేది బాండ్ అయితే ఉంటుందన్నమాట. దాని తర్వాత మీరు బాండ్ ఒకవేళ పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు. బట్ 3 years అనేది బాండ్ అయితే ప్రస్తుతానికి ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే కనుక కమెంట్స్లో నన్ను అడగండి. నేను ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తాను. అలాగే చిన్న లైక్ చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. Please do like, share and subscribe for more information. Thank you for watching.